తెలంగాణ కేబినెట్ విస్తరణకు కసరత్తు 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత పూర్తి స్థాయి ప్రక్షాళన మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులకు ఛాన్స్ నేడు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఖానాపూర్లో 3కు పడిపోయిన బీఆర్ఎస్ బలం బీఆర్ఎస్ క్యాంప్ నుండి మాయమైన కౌన్సిలర్ పోసవ్వ భారత విద్యా వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడుతోంది ఇతర దేశాల వారు భారత్ వచ్చి చదువుతున్నారు ప్రపంచాన్ని శాసించే శక్తి మనకు రావాలన్న కిషన్ 3 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు 10 ఏళ్లైనా పూర్తి చేయలేదు హరీష్ రావు వ్యాఖ్యలకు మధుసూదన్ రెడ్డి కౌంటర్ కోర్టు ఆదేశాల మేరకే అక్రమ కట్టడాల తొలగింపు వైసీపీ నేతల తీరును ప్రజలు ఖండిస్తున్నారు అధికారులపై పేర్ని నాని వ్యాఖ్యలు సరికాదన్న మంత్రి కొల్లు పదవి నుండి బీఆర్ నాయుడుని తొలగించాలి ఏపీలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో నేడు వైసీపీ పూజలు అడ్డుకునేందుకు సిద్ధమైన టీడీపీ జనసేన అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్ నిపుణుల వైద్య బృందం మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో క్యూనెట్ కేసులో కీలక విషయాలు రాబట్టిన సిట్ 10 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించిన అధికారులు ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేసిన నిందితులు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు కోర్టు ముందుకు రోహిత్ రెడ్డి రితీష్ రెడ్డి నమిత్ శర్మ కోయకరేనా పబ్ లో 7 డ్రగ్స్ తీసుకున్నారు నిందితులు స్వచ్ఛందంగా అంగీకరించారు డి అడిక్షన్ సెంటర్ కి పంపిస్తామన్న ఈగల్ ఫోర్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు రేపు వాహనాలకు 1 వే డైవర్షన్ త్వరలో ట్రయల్ రన్ రూట్ లోనే రాకపోకలు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా కోలగట్ల దగ్గర ప్రయాణికులకు తప్పిన ముప్పు మంచినీటి కోసం తలుపు తట్టిన ఆగంతకుడు డోర్ తీయగానే మహిళపై అఘాయిత్యం పల్నాడు జిల్లా మాచర్లలో ఘటన నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు ఫర్హాబాద్ చౌరస్తా సమీపంలో చెలరేగిన మంటలు అదుపులోకి తెచ్చిన ఫారెస్ట్ సిబ్బంది ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు పంజాబ్ హర్యానాలోనూ కంపించిన భూమి ఆఫ్ఘనిస్తాన్ లో 8 మంది మృతి బ్లాక్ మార్కెటింగ్ పై గట్టిన చర్యలు తీసుకోవాలి చమురు కంపెనీలతో సమన్వయం చేసుకోవాలి పర్యవేక్షణ అవసరం అంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచన సిబిఎస్ఈ విద్యా విధానంలో కీలక మార్పులు 6వ తరగతి నుంచి 3 భాషల విధానం కనీసం 2 భారతీయ భాషలుండాలని నిబంధన నేడు తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న ప్రధాని చెన్నైలో అన్నాడీఎంకే నేతలతో భేటీ చెన్నైపై పంజాబ్ విజయం 5 వికెట్ల తేడాతో గెలుపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్